నిజామాబాద్ జిల్లా కమ్మార్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు సుంకేట రవి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి వేణురాజ్, కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెం నర్సయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బూచయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆడెం గంగా ప్రసాద్, కిషన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగల ప్రవీణ్, బూజీ మల్లయ్య, సుంకేట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సోదరుడు మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెం నర్సయ్య, ఉపాధ్యక్షుడు బుచ్చన్న, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరుడు గంగా ప్రసాద్, బుచ్చి మల్లయ్య, మిగతా సోదరులందరూ కూడా ఇక్కడున్న సోదరులందరూ కూడా పత్రికా సమావేశంలో పాల్గొన్నందుకు వారందరికీ స్వాగతం పలుకుతూ, అదేవిధంగా పత్రికా సోదరులకు నమస్కారాలు. నిన్నటి రోజు స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన చేసినటువంటి ఆరోపణలు ప్రశాంత్ రెడ్డి యొక్క అహంభావానికి, అహంకారానికి, ఆయన రాజకీయ విజ్ఞానానికి ఒక నిదర్శనమని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు సుమారు 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలు తీసిన మాట నిజమా కాదా ప్రశాంత్ రెడ్డి చెప్పాలి. అంతేకాకుండా ఈ రాష్ట్రాన్ని, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత ఆయన నాయకుడైనటువంటి కేసీఆర్ది కాదా ప్రశాంత్ రెడ్డి చెప్పాలి. ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ నీతి మాటలు మాట్లాడుతుంటారు. ఎప్పుడు చూసినా తప్పుడు మాటలు, తప్పుడు ఆలోచనలతో తప్ప వాస్తవాలను ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే విధంగా ఎప్పుడు ఉండదు. ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని విమర్శించాలనే ఒక కుటిల ప్రయత్నం తప్ప ఈ రాష్ట్రంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మీరు చేసినటువంటి వ్యవస్థల విచ్ఛిన్నమైతేనేది, ఆర్థిక విచ్ఛిన్నాన్ని ఒక్కొక్కటిగా సెట్ చేస్తూ ముందుకెళ్తున్న సందర్భంలో మొన్నటికి మొన్న ఎంప్లాయీస్ కొంతమంది, మీకు వంతపాడే కొంతమంది ఎంప్లాయీస్ ద్వారా ప్రభుత్వానిపై ఒత్తిడి చేసే కార్యక్రమంలో సతతోటి ఎంప్లాయీస్ కు నేను చేసిన చాలా విషయాల్లో సాయం చేసిన మీ ప్రభుత్వం అనే ఉద్దేశంతో మాట్లాడినటువంటి మాటలు ముఖ్యమంత్రి గారు చెప్పమని అడుగుతున్నాం. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలను, మీ సమస్యలను సానుభూతితోటి గత 10 సంవత్సరాలు దొర గడి ముందట కాపు కాసిన ఒక్కరోజు మీరు వెళ్ళినటువంటి సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత మీతో దాదాపు 3-4 సార్లు 3 విడతలుగా చర్చలు జరిపిన మాట వాస్తవం కాదా? వాస్తవ పరిస్థితులు మీకు వివరించిండు. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితిని మీకు విన్నవించి మీ న్యాయమైన కోరికలు ఉన్నప్పటికీ కొంత వెసులుబాటు లేదనే విషయాన్ని మీకు చెప్పిన తర్వాత కొంతమంది మీ యూనియన్లలో అందరూ మేము మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే మీ సమస్యల పట్ల, మీ ఆవేదన పట్ల మాకు సానుభూతి ఉంది. కానీ ఆర్థిక స్థితిగతులను ఆలోచించుకొని ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి విషయాలు కొంచెం ముఖ్యమంత్రి గారు హర్ట్ అయిన తర్వాత ఆ మాటలు అన్నాడు తప్ప ఇక్కడ ప్రశాంత్ రెడ్డి గారు, అక్కడ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ముగ్గురు మాట్లాడినటువంటి మాటలు ఈ రాష్ట్రం దివాలా తీయడంలో ముఖ్యమంత్రితో పాటు ముగ్గురు కూడా మంత్రులు ఉన్నటువంటి వాస్తవం కాదా? అప్పుడు ఇలా ముఖాలు ఎక్కడ పెట్టుకున్నారు ముగ్గురు ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని దిగజారుతున్న సందర్భంలో మరి ప్రశాంత్ రెడ్డి గాని, హరీష్ రావు గాని వచ్చే క్రమంలో ఎక్కడికక్కడ నిలదీసే కార్యక్రమం చేపడతాం. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే 10 సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి అభివృద్ధి విచ్ఛిన్నం